మగవాడు ఎప్పటికీ మగవాడే. ఈ పదం నేను ఎందుకు వాడా అంటే, ఈ మధ్య మా అబ్బాయి అడ్మిషన్ చేయడానికి కోసం వెళ్ళాం ఇండియా. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది తల్లిదండ్రులు వచ్చారు. అటు అమ్మాయిలను, ఇటు అబ్బాయిలను హాస్టల్లో జాయిన్ చేసి అడ్మిషన్ అయిన తర్వాత ఇక వీడుకోలు ఉంటుంది కదా, చెప్దామని వెళ్తే అక్కడ తల్లిదండ్రులు ఇద్దరు ఏడుస్తున్నారు అమ్మాయిని అప్పచెప్పడానికి హాస్టల్లో. ఎట్ ది సేమ్ టైం అమ్మాయి కూడా ఆ అమ్మ మీద పడి ఏడుస్తుంది, అమ్మ అమ్మ అనుకుంటూ. సరే, ఇవి అప్పగింతల్లాగా కాదు, కానీ ఓ రకమైనటువంటి బాధ మాత్రం అమ్మాయిలో కూడా కనిపించింది. అదే బాయ్స్ హాస్టల్ వరకు వచ్చే వరకు అక్కడ ఒక తల్లి మాత్రమే ఏడుస్తుంది, అబ్బాయి ఎలారా కొడుకా, నేను ఎట్లా విడిచిపోవాలరా, నేను ఎప్పటి వరకు నేను వదలలేదురా అని. తండ్రి అలా చూస్తూ ఉంటాడు. అక్కడ ఆ బాబు కూడా చూస్తే, అమ్మ నువ్వు ఏడవకే, ఏం కాదు, అంత బాగానే జరుగుతుంది అమ్మా, నేను మంచిగా ఉంటా అమ్మా అని వాడు చెప్తాడు, కానీ వాడు ఏడవాడు. అలా అంటే అబ్బాయికి బాధ లేదని కాదు, అబ్బాయిలు చిన్నప్పటి నుంచి కూడా గరళాన్ని మింగిన శివునిలాగా తన బాధను గొంతు వరకే పెట్టుకుంటారని చెప్తున్నాను. అవునా కాదా? బాయ్స్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ డియర్. అమ్మాయిలకు అబ్బాయిలకు ఇదే తేడా కాదంటారా?